హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అమ్మాయి. ఇక ఈరోజు కథలోనికి వెళ్తే, గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆ చిన్న పల్లెటూరు ఉదయమే పచ్చటి మెరుపులతో మేల్కుంటుంది. చుట్టూ పచ్చని చేలు, వరుసగా ఉన్న కొబ్బరి తోటలు, ఉదయపు సూర్యకిరణాలకు మెరిసిపోయే కాలువ నీళ్లు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో రామకృష్ణాపురం గ్రామం ఒక అందమైన వర్ణచిత్రంలా ఉంటుంది. ఆ ఊరి చివర ఎత్తైన పెంకుటిల్లు, చుట్టూ మల్లె, పారిజాతం మొక్కలతో నిండిన ఆ ఇల్లే వెంకటరావు గారి కుటుంబానికి నిలయం. ఆ ఇంట్లో ఉదయం 5 గంటలకి సావిత్రి నిద్రలేచింది. ఆమె పద్ధతిగల, ఆత్మాభిమానం నిండిన పల్లెటూరి గృహిణి. కాటన్ చీర కట్టుకుని, పాపిటలో సింధూరం దిద్దుకుని, ముఖానికి పసుపు రాసుకుని గుమ్మం ముందుకొచ్చింది. చేతిలో పేడనీళ్ల చెంబు పట్టుకుని, ఇంటి ముందర కళ్ళాపి చల్లి, ముత్యాలలాంటి బియ్యపిండితో పెద్ద ముగ్గు వేసింది. ఆ ముగ్గు పూర్తి చేసి నిలబడిన ఆమె ముఖంలో ఒక ప్రశాంతమైన కళ ఊయల ఊగుతోంది. సావిత్రి భర్త వంశీ నగరంలో ఒక పెద్ద ఐటీ కంపెనీలో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. వంశీ నగరంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సావిత్రి మాత్రం తన పల్లెటూరి సంప్రదాయాలను, కట్టుబట్టును ప్రాణంగా భావిస్తుంది. ఆమెకు తన భర్త వంశీ అంటే కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఒక దైవంతో సమానమైన ఆరాధన. ఇంటి లోపలి నుంచి అత్తగారు శాంతమ్మ గొంతు వినబడింది. సావిత్రి, అప్పుడే లేచి ముగ్గు కూడా వేసేశావమ్మా. కాస్త టీ పెడితే మీ మామగారికి ఇచ్చి వస్తాను అంది. అలాగే అత్తయ్యగారు, 2 నిమిషాల్లో తెస్తాను అని నవ్వుతూ వంటగదిలోకి వెళ్లిన సావిత్రి చిక్కటి పాలు పొంగించి ఏలకుల సువాసనతో టీ తయారు చేసింది. సావిత్రి కేవలం ఒక కోడలిగా మాత్రమే కాకుండా ఆ ఇంటికి కూతురిగా మారిపోయింది. మామగారు వెంకటరావు గారికి సమయానికి మందులివ్వడం, అత్తగారి కీళ్ల నొప్పులకు నువ్వుల నూనెతో కాపడం పెట్టడం, ప్రతీదీ ఆమె చేతుల మీదుగానే జరగాలి. వెంకటరావు గారు టీ గ్లాస్ అందుకుంటూ, సావిత్రి, నా కొడుకు వంశీ చేసుకున్న పూర్వజన్మ సుకృతమమ్మా నువ్వు. ఈ రోజుల్లో నీలాంటి కోడలు దొరకడం మా అదృష్టం అని మనస్ఫూర్తిగా దీవించారు. అంతలోనే 15 ఏళ్ల కొడుకు అఖిల్ పుస్తకాలు పట్టుకుని వంటగదిలోకి వచ్చాడు. అమ్మా, నాకు ఆకలేస్తోంది, ఇవాళ క్యారేజ్కి ఏం వంట చేశావు అని అడిగాడు. సావిత్రి ప్రేమాభిమానాలతో కొడుకు తల నిమురుతూ, నీకు ఇష్టమైన కందిపప్పు, ఆవకాయ, వేడివేడి అన్నం ప్యాక్ చేశాన్రా. శుభ్రంగా తిని బాగా చదువుకోవాలి అంది. అఖిల్ తన తల్లి క్రమశిక్షణను, ప్రేమను చూసి ఎంతో గర్వపడేవాడు. ఆ రోజు శుక్రవారం కావటంతో వంశీ ఊరికి వచ్చే రోజు. వారానికి ఒక్కసారి మాత్రమే నగరంలో ఉద్యోగం ముగించుకుని ఇంటికి వస్తాడు వంశీ. అతడు వస్తున్నాడంటే సావిత్రి సంబరానికి, ఉత్సాహానికి హద్దులుండేవి కావు. సాయంత్రం అవుతుండగాని వంశీకి ఇష్టమైన గుత్తి వంకాయ కూర, నాటుకోడి పులుసు, పొడిపొడిగా ఉండే జీరా రైస్ వండటంలో మునిగిపోయింది. తలుపు గడియారంలో ముళ్ళు 6 దాటుతున్న కొద్దీ సావిత్రి గుండెల్లో హడావుడి పెరిగిపోయింది. ఆమె పదే పదే బయటకు వచ్చి రోడ్డువైపు చూడటం, మళ్లీ లోపలికి వెళ్లి అద్దంలో తన ముఖం చూసుకుని తలలో మల్లెపూలు సరిచేసుకోవటం, ఆ దృశ్యం ఆమె అమాయకమైన, ఆరాధనాపూర్వకమైన ప్రేమకు అద్దం పడుతోంది. సరిగ్గా 7 గంటలకు ఇంటి ముందర కారాగిన శబ్దం వినబడింది. సావిత్రి కళ్లల్లో 1000 వత్తుల వెలుగులు వెలిగాయి. కొడుకు అఖిల్ అత్తమామలతో కలిసి ఆమె ముంగిట్లోకి పరిగెత్తింది. వంశీ కార్ డోర్ తీసి సూట్ కేస్ పట్టుకుని బయటకు వచ్చాడు. సావిత్రి చిరునవ్వుతో ఎదురెళ్లి అతని చేతిలోని బ్యాగ్ అందుకుంటూ అపురూపంగా అతని కళ్లల్లోకి చూసింది. ఆ క్షణంలో ఆమెకు లోకమంతా కొత్తగా, కాంతివంతంగా అనిపించింది. రాత్రి భోజనాలు ముగిశాయి. వెంకట్రావు గారు, శాంతమ్మగారు తమ గదిలోకి వెళ్లగా అఖిల్ తన చదువు పూర్తయి నిద్రపోయాడు. ఇల్లంతా ప్రశాంతమైన నిశ్శబ్దం ఆవరించింది. వంశీ తన గదిలోని మంచంపై కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. సావిత్రి వంటగది పనులన్నీ పూర్తిచేసి కాచిన వెచ్చటి పాలు గ్లాసులోకి తీసుకుని కొంటెగా మెరిసే కళ్లతో గదిలోకి అడుగుపెట్టింది. గది తలుపులు గడియపెట్టి పాల గ్లాసును టీపాయ్ మీద ఉంచింది. వంశీ ఫోన్ పక్కన పెట్టి సావిత్రి వైపు చూశాడు. ఆమె నుదుటిపై మెరుస్తున్న సింధూరం, తలలోని మల్లెపూల ఘుమఘుమలు ఆ గదికి ఒక ప్రత్యేకమైన శోభను ఇచ్చాయి. సావిత్రి మంచమంచున కూర్చుని వంశీ కాళ్లను పట్టుకుని మెల్లగా నొక్కుతూ, చాలా అలసిపోయినట్లున్నారు, నగరంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందా అని ఆరాటంగా అడిగింది. వంశీ ఆమె చేతిని పట్టుకుని పైకి లేపి తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు. పని సంగతి దేవుడెరుగు సావిత్రి,
కాని వారం రోజుల పాటు నిన్ను చూసే అవకాశం లేకపోవడమే నాకు పెద్ద శిక్షలా అనిపిస్తోంది అన్నాడు. ఆ మాట వినగానే సావిత్రి ముఖం ఎరుపెక్కింది. నాటి తీపి జ్ఞాపకాలు ఆమె మనసులో మెరిశాయి. గుర్తుందా సావిత్రి, మన పెళ్లైన కొత్తలో వచ్చిన ఆ మొదటి వర్షం అని వంశీ ఆమె భుజంపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటూ అడిగాడు. సావిత్రి కళ్ళు మూసుకుని ఆ రోజుల్లోకి వెళ్ళిపోయింది. పెళ్లై కొన్ని నెలలే అయ్యింది. ఒకరోజు అర్ధరాత్రి వేళ ఆకాశంలో మేఘాలు ఉరిమి కుండపోత వర్షం ప్రారంభమైంది. పెంకుటింటిపై పడుతున్న వర్షపు చినుకుల శబ్దం ఒక అందమైన సంగీతంలా ఉంది. వంశీ అప్పుడు సావిత్రి చెయ్యి పట్టుకుని ఆమె భయాన్ని పట్టించుకోకుండా ఇంటి వెనక ఉన్న తోటలోకి తీసుకెళ్లాడు. వరిచేల నుంచి వచ్చే మట్టివాసన, వర్షపు చల్లటి గాలి వారిని తాకుతుంటే సావిత్రి వర్షంలో తడుస్తూ వణుకుతోంది. వంశీ వెనక నుంచి వచ్చి ఆమె నడుము చుట్టూ తన బలమైన చేతులను వేసి ఆమె వీపుకు హత్తుకున్నాడు. సావిత్రి సిగ్గుతో తన తలను అతని రొమ్ముపై వాల్చింది. వంశీ ఆమె తడిసిన జుట్టును పక్కకు తొలగించి ఆమె మెడపై ఎంతో ఆప్యాయంగా పెదవులుంచాడు. వర్షపు నీటిబొట్లు వారి శరీరాలను తడుపుతుంటే వంశీ సావిత్రి ముఖాన్ని తన 2 చేతులతో పైకి లేపి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, సావిత్రి, నీ రూపం, నీ నిష్కల్మషమైన మనసు, నీ చేతివంట, ఇవే నా ప్రపంచం. నువ్వు లేకపోతే ఈ వంశీ ఉనికి లేదు. ఈ జన్మకే కాదు, ఏ జన్మకైనా నీవే నా భార్యగా కావాలి అని ప్రేమాతిశయంతో గర్జించే వర్షం సాక్షిగా ఆమె పెదవులపై ఎంతో గాఢమైన పవిత్రమైన ముద్దులు కురిపించాడు. ఆ క్షణంలో వర్షపు జల్లులు వారి ప్రణయ కావ్యానికి అక్షరాలా శోభను తెచ్చాయి. సావిత్రి తన భర్త కౌగిలిలో పూర్తిగా ఒదిగిపోయి తన సమస్తాన్ని అతని ప్రేమకు అంకితం చేసింది. ఆ తీపి జ్ఞాపకం నుంచి తేరుకున్న సావిత్రి ఇప్పటికీ తన భర్త కళ్లలో అదే ప్రేమను వెతుక్కుంటూ, అప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుండటం నా అదృష్టం బావా అంది ఎంతో అనురాగంగా. వంశీ నవ్వుతూ ఆమెను తన కౌగిట్లోకి తీసుకుని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. బయట మల్లెపూల గాలి మెల్లగా వీస్తోంది. తన భర్త ప్రేమ, అత్తమామల ఆశీస్సులు, కొడుకు భవిష్యత్తు, ఇవే తన ప్రపంచమని, తన జీవితానికి ఇంతకంటే పెద్ద స్వర్గం లేదని సావిత్రి ఎంతో ఆనందంగా భావించింది. కాని నగరంలో విలాసాల ముసుగులో తన భర్త మారుతున్నాడనే భయంకరమైన నిజం ఆ అమాయకపు దేవుడిలాంటి ఇల్లాలికి ఆ క్షణంలో అస్సలు తెలియదు. వారాంతపు సెలవు పూర్తి చేసుకుని వంశీ నగరానికి తిరిగి వెళ్లిన ఆ క్షణం నుంచి సావిత్రి మనసు ఏదో తెలియని వెలితితో కొట్టుమిట్టాడుతోంది. నగరంలో కార్పొరేట్ ఉద్యోగం, అర్ధరాత్రి వరకు ప్రాజెక్టుల పని ఒత్తిడితో వంశీ క్రమంగా నీరసించిపోతున్నాడని ఆమె గాఢంగా నమ్మింది. భర్త ఆరోగ్యాన్ని, అతని సంతోషాన్ని కాపాడుకోవడమే తన ప్రాథమిక బాధ్యతగా భావించే సావిత్రికి ఒక ఆలోచన వచ్చింది. వచ్చే మంగళవారం వంశీ పుట్టినరోజు. ప్రతి ఏటా అతడు ఊరికి వచ్చి కుటుంబ సమేతంగా గుడికి వెళ్లడం ఆనవాయితీ. కాని ఈసారి శనివారమే ఫోన్ చేసి, సావిత్రి, ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ లాంచ్ ఉంది. చాలా క్లిష్టమైన వర్క్ ప్రెజర్ వల్ల నేను ఈసారి పుట్టినరోజుకి ఊరికి రాలేకపోతున్నాను. పూజ ఏదైనా ఉంటే అక్కడే చేయించి నా తరఫున ప్రసాదం తిను అని చాలా నీరసంగా, కాస్త కంగారుగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. భర్త గొంతులోని ఆ నీరసం విన్న సావిత్రి హృదయం కరిగిపోయింది. పాపం, బావ ఎంత కష్టపడుతున్నాడో, అర్ధరాత్రి దాకా కష్టపడి పనిచేస్తున్నాడు. అలాంటప్పుడు తనీ ఇక్కడికి రావడమెందుకు? నేనే అక్కడికి వెళ్లి అతని ముందే నిలబడితే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. భర్తను నగరంలోకి వెళ్లి నీరుగా కలవాలని, అతడికి ఒక మధురమైన ఆశ్చర్యాన్ని అంటే సర్ప్రైజ్ ని ఇవ్వాలని ఆమె మనసు ఆరాటపడింది. ఆ విషయాన్ని తన అత్తమామలతో ప్రస్తావించింది. అత్త శాంతమ్మగారు నవ్వుతూ, అవునమ్మా సావిత్రి, నీ ఆలోచన చాలా బావుంది. పెళ్లైన ఇన్నేళ్లలో నువ్వు ఆ నగరం వైపు ఒక్కసారి కూడా వెళ్లలేదు. పైగా మీ ఆయనకు నువ్వు స్వయంగా వండిపెట్టే తినుబండారాలంటే ప్రాణం. నువ్వు వెళ్లి 2 రోజులు అతని పక్కన ఉంటే వాడికున్న ఒత్తిడంతా ఎగిరిపోతుంది అని సంతోషంగా ప్రోత్సహించారు. మామ వెంకటరావు గారు కూడా మురిసిపోతూ, అవునమ్మా, పల్లెటూరి పనుల్లో పడి నువ్వు ఎప్పుడూ నీ సంతోషాన్ని చూసుకోలేదు. వంశీకి ఇష్టమైన నాటుకోడి వేపుడు, కజ్జికాయలు, నువ్వుల ఉండలు అన్నీ చేసి పట్టుకెళ్ళు, వాడు చాలా సంతోషిస్తాడు అన్నారు. ఆ రాత్రి నుంచి సావిత్రి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. తన భర్తకు అత్యంత ప్రీతిపాత్రమైన పిండి వంటలు తయారు చేయడం ప్రారంభించింది. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మైసూర్ పాక్, నువ్వుల ఉండలు, రవ్వలాడులు అమితమైన ప్రేమతో తన చేతులతో వండింది.
ఆ పిండి వంటల సువాసనల కన్నా ఆమె హృదయంలో భర్తను చూడాలనే ఆరాటపు సువాసన ఎక్కువగా నిండిపోయింది. మరుసటి రోజు ఉదయమే నిమిషానికోసారి అద్దంలో చూసుకుంటూ తనకు వంశీ కొనిచ్చిన ఎర్రటి పట్టుచీరను జాగ్రత్తగా కట్టుకుంది. పాపిటలో సింధూరం మరింత స్పష్టంగా దిద్దింది. కొడుకు అఖిల్ కూడా, అమ్మా, నాన్న నగరంలో పెద్ద ఆఫీసర్ కదా, నన్ను అక్కడున్న పెద్ద మాల్స్కి తీసుకెళ్తాడేమో చూద్దాం అని ఉత్సాహంగా డ్రెస్ చేసేశాడు. సావిత్రి నిండైన పల్లెటూరి రూపంతో చేతిలో పెద్ద పెద్ద స్వీట్ బాక్సులు, భర్త కోసం చేసిన వంటకాల క్యారేజ్ బాగులు పట్టుకుని అత్తమామల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా, వంశీ ముఖం చూసి మన ఇంట్లో అందరం సంబరపడాలి అని శాంతమ్మగారు ఆశీర్వదించారు. సావిత్రి కొడుకు అఖిల్ను వెంటబెట్టుకుని పల్లెటూరి నుంచి నగరానికి వెళ్లి సుదూర బస్సు ఎక్కింది. బస్సు కిటికీ పక్కన కూర్చున్న సావిత్రికి ఆకాశంలో మేఘాలు కూడా తన భర్త నవ్వులాగే కనిపిస్తున్నాయి. కొద్ది గంటల్లో నగరానికి చేరుకుని భర్తను చేరుకోబోతున్నానని ఆనందంలో ఆమె గుండె వేగంగా మధురంగా కొట్టుకుంటోంది. పచ్చటి వరిచేలు, ప్రశాంతమైన కాలవలు దాటుకుంటూ బస్సు మెల్లమెల్లగా కాంక్రీట్ అడవిలాంటి మహానగరంలోకి అడుగుపెట్టింది. పల్లెటూరి ప్రశాంతతకు ఈ నగర హోరుకు ఎంతో వ్యత్యాసముంది. ఎటు చూసినా ఎత్తైన అపార్ట్మెంట్లు, కళ్ళు మిరిమిట్లు గొలిపే రంగురంగుల ప్రకటనల బోర్డులు, విపరీతమైన ట్రాఫిక్ శబ్దాలు, వాహనాల ధూళి. నగరపు వాతావరణాన్ని చూసి పల్లెటూరి సావిత్రి కాస్త కంగారు పడింది. అఖిల్ మాత్రం కిటికీ గుండా నగరపు వెలుగులను, ఎత్తైన షాపింగ్ మాల్స్ను చూస్తూ అమాయకంగా ఆశ్చర్యపోతున్నాడు. అమ్మా, నాన్న ఇన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్య ఉంటాడా? చాలా బావుంది కదమ్మా అని అడిగాడు. సావిత్రి కొడుకు తల నిమురుతూ, అవునురా, మనకోసం, నీ చదువు కోసమే మీ నాన్న ఈ నగరంలో అంత కష్టపడుతున్నాడు అంది నమ్మకంగా. నగరపు బస్టాండ్ రాగానే సావిత్రి తన కొడుకు చెయ్యి గట్టిగా పట్టుకుని కిందకు దిగింది. ఆమె వద్ద వంశీ ఉంటున్న అపార్ట్మెంట్ చిరునామా రాసి ఉన్న ఒక చిన్న డైరీ కాగితం ఉంది. గతంలో వంశీ ఇంటికి పార్సెల్స్ పంపేందుకు రాసిచ్చిన అడ్రస్ అది. అక్కడే ఉన్న ఒక ఆటో అతనికి ఆ చిరునామా చూపించింది. ఆటో డ్రైవర్ చిరునామా చూసి, అమ్మా, ఇది నగరంలోనే అత్యంత ఖరీదైన గ్రీన్ వ్యూ లగ్జరీ హైరైజ్ సొసైటీ. అక్కడ పెద్ద పెద్ద ఐటీ ఆఫీసర్లు, బిజినెస్ మెన్లు ఉంటారు. చాలా దూరం వెళ్ళాలి అని చెప్పి ఆటో స్టార్ట్ చేశాడు. ఆటో నగరపు ట్రాఫిక్లో దూసుకుపోతోంది. ప్రయాణం సాగుతున్న కొద్దీ సావిత్రి మనసులో ఏదో తెలియని అశాంతి, వింత భయం గూడు కట్టుకోవడం మొదలైంది. ఆమె ఎడమ కన్ను పదే పదే అదురుతోంది. పల్లెటూరి నమ్మకాల ప్రకారం ఎడమ కన్ను అదరడం ఏదో అపశకునానికి సంకేతమని ఆమె చిన్నతనం నుంచి విన్నది. ఛ, నాకేంటి పిచ్చి ఆలోచనలు? నా భర్త పుట్టినరోజునాడు అతడిని చూడ్డానికి వెళుతుంటే ఈ భయాలేంటి అని మనసులోనే ఇష్టదైవాన్ని తలుచుకుంటూ తన భయాలను అణచివేసుకోవడానికి ప్రయత్నించింది. చివరకు ఆటో ఒక భారీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ముందుకు వచ్చి ఆగింది. కళ్ళు చెదిరిపోయేలా ఉన్న గ్లాస్ బిల్డింగ్లు, చుట్టూ ఉన్న సెక్యూరిటీ గార్డులు. సావిత్రి క్యారేజ్ బాగులు, స్వీటు డబ్బాలు పట్టుకుని ఆటో దిగింది. సెక్యూరిటీ గార్డులు సావిత్రి కట్టుబొట్టును, చేతిలోని బాగులను చూసి కాస్త అనుమానంగా చూశారు. ఎవరమ్మా మీరు? ఎవరి ఫ్లాట్ కావాలి అని ప్రశ్నించారు. సావిత్రి చాలా వినయంగా తన ముఖంపై కొద్దిగా చీరచెంగు సరిచేసుకుంటూ, అయ్యా, నా పేరు సావిత్రి. ఇక్కడ 5th ఫ్లోర్లో 502 ఫ్లాట్లో ఉండే వంశీగారి భార్యను. ఆయనకు సర్ప్రైజ్ ఇద్దామని ఊరి నుంచి వచ్చాను అని చెప్పింది. గార్డులు ఫ్లాట్ నంబర్ చెక్ చేసుకుని, ఓ, వంశీగారి కుటుంబమా? సరే, లిఫ్ట్లోకి వెళ్లి 5వ అంతస్తులో దిగండి అని చెప్పారు. సావిత్రి అఖిల్తో కలిసి లిఫ్ట్లోకి అడుగుపెట్టింది. లిఫ్టు 5వ అంతస్తుకు చేరుకుంటున్న కొద్దీ ఆమె గుండె చప్పుడు తీవ్రమైంది. ప్రతి సెకను ఒక యుగంలా గడుస్తోంది. 5th ఫ్లోర్లో డోర్ తెరుచుకోగానే పాలిష్ చేసిన మార్బుల్ ఫ్లోర్పై అడుగులు వేస్తూ 502 నంబర్ డోర్ ముందుకు చేరుకుంది. ఆ తలుపుపై వంశీ అనే పేరు వెలుగుతోంది. సావిత్రి తన చేతిలోని స్వీట్ డబ్బాలను పక్కన పెట్టి సంతోషంతో వణుకుతున్న వేళ్లతో కాలింగ్ బెల్ నొక్కింది. తలుపు తీయగానే తనను, కొడుకును చూసి బావ ఎంత ఆశ్చర్యపోతాడు, ఆ కళ్లల్లో ఆనందాన్ని ఎలా చూడాలా
అని సావిత్రి తన మనసులో అమాయకంగా అనుకుంటూ చేతిలోని స్వీట్ బాక్సులను గట్టిగా పట్టుకుని ముఖంపై ఒక అమాయకపు సంతోషకరమైన చిరునవ్వుతో తలుపు వైపు చూస్తోంది. కొడుకు అఖిల్ కూడా నాన్నను చూడబోతున్నాననే ఉత్సాహంతో తలుపు వైపు ఆశగా చూస్తున్నాడు. కొద్ది క్షణాల తర్వాత తలుపు గడియ ఊడిన శబ్దం వినబడింది. సావిత్రి ఆరాటంగా ముందుకు జరిగి బావా అని పిలవబోయింది. కాని ఆ మాట ఆమె గొంతులోనే నలిగిపోయింది. తలుపు తెరిచింది వంశీ కాదు. అరకొర దుస్తుల్లో పొట్టి నైట్వేర్ ధరించి చెరిగిన జుట్టుతో ఉన్న ఒక ఆధునిక మహిళ అక్కడ నిలబడి ఉంది. ఆమె ముఖంపై నిద్రమత్తు, అహంకారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె మోహిన. సావిత్రి ఒక్క క్షణం దిగ్భ్రాంతికి గురైంది. తనెవరు? బహుశా ఇల్లు మారారా, లేక నేను తప్పు అపార్ట్మెంట్కొచ్చానా అని కంగారుగా తలుపు పక్కన ఉన్న 502 నంబర్ ప్లేట్ను మళ్లీ చూసుకుంది. అది వంశీ పేరున్న ఫ్లాటే. అంతలోనే లోపలి నుంచి ఒక మగవాడి నవ్వుల శబ్దం వినబడింది. మోహినా, డోర్ దగ్గరెవరు? ఈ టైం కొరియర్ వస్తుందా ఏంటి అని అడుగుతూ చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని షర్ట్ బటన్లు విప్పుకుని హాల్లోకి వచ్చాడు వంశీ. అతడి చూపు తలుపు వద్ద నిలబడి ఉన్న సావిత్రిపై, ఆమె పక్కనే ఉన్న కొడుకు అఖిల్పై పడింది. మరుక్షణమే వంశీ చేతిలోని వైన్ గ్లాస్ కింద పడి పగిలిపోయింది. అతడి ముఖంలో రంగులు మారాయి. భయం, దిగ్భ్రాంతి, కోపం అతడి ముఖంలో ఒకేసారి కనిపించాయి. సావిత్రి చేతిలోని పల్లెటూరి పిండివంటల బాక్స్, కజ్జికాయల డబ్బా నేలపై పడిపోయాయి. పిండివంటలన్నీ కారిడార్లోని మార్బల్ నేలపై చెల్లాచెదరుగా పడ్డాయి. సావిత్రి కళ్ల ముందు లోకమంతా ఒక్కసారిగా చీకటైపోయింది. బావా అని సావిత్రి వణుకుతున్న గొంతుతో అంది. కాని ఆ మాట ఆమె పెదవుల దాటి సరిగ్గా రాలేకపోయింది. మోహిన అసహ్యంగా సావిత్రి కట్టుబొట్టును, ఆమె పల్లెటూరి రూపాన్ని చూసి, వంశీ, ఎవరు ఈ పల్లెటూరి ఆవిడ? ఈ టైంలో నీకోసం వచ్చి బావా అని పిలుస్తోంది. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అని వంశీ భుజంపై చేయి వేసి అతనికి ఇంకా దగ్గరగా జరుగుతూ అడిగింది. 15 ఏళ్ల కొడుకు అఖిల్ ఆ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. తన తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి మరో పరాయి స్త్రీతో ఎలా ఉన్నాడో చూసి అతడి పసి మనసు విలవిలలాడిపోయింది. వంశీ వెంటనే తనను తాను సంభాళించుకోవడానికి ప్రయత్నించాడు. అతని ముఖంలో తప్పు చేశాననే పశ్చాత్తాపం కంటే తన గుట్టు బయటపడిందనే తీవ్రమైన కోపమే ఎక్కువగా కనిపించింది. సావిత్రి, నువ్విక్కడికెందుకొచ్చావు? అసలు నిన్ను ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు అని వంశీ గర్జించాడు. ఆ గర్జనకు సావిత్రి గుండె 1000 ముక్కలయ్యింది. తన భర్త పుట్టినరోజున సర్ప్రైజ్ ఇద్దామని కంటికి రెప్పలా కాపాడుకున్న ఆత్మాభిమానాన్ని, ప్రేమాభిమానాలను మూటగట్టుకుని వస్తే అతడి సమాధానం ఇదా? సావిత్రి కళ్ల నుంచి కన్నీళ్లు ధారగా కారడం మొదలయ్యాయి. బావా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఊరి నుంచి వచ్చాను బావా. నీకిష్టమైన పిండి వంటలు తెచ్చాను. కాని ఈవిడ ఎవరు బావా? మీరిద్దరూ ఇలా అని సావిత్రి ఏడుస్తూ అడిగింది. వంశీ క్రూరంగా నవ్వి మోహిన నడుము చుట్టూ చెయ్యి వేసి ఆమెను తనవైపు తిప్పుకున్నాడు. ఆ దృశ్యం సావిత్రి గుండెల్లోకి 1000 ఈటెలు గుచ్చినట్లుంది. సొంత భార్య, కొడుకు కళ్ల ముందే వంశీ మోహినను హత్తుకోవడం చూసి సావిత్రి ప్రాణం పోయినంత పనైంది. ఏంటి నీ ప్రశ్న సావిత్రి? ఈవిడ ఎవరు అని అడుగుతున్నావా? ఈమె మోహిన, నా లైఫ్, నా పార్ట్నర్. నాతో సమానంగా చదువుకుని నగరపు ఆధునిక సంస్కృతి తెలిసి నా స్టేటస్ కి తగ్గట్టు ఉండే నా మోడర్న్ వుమెన్ అని వంశీ అహంకారంతో గర్జించాడు. మోహిన సావిత్రి వైపు చూసి వెటకారంగా నవ్వుతూ, ప్లీజ్ వంశీ, ఈ పల్లెటూరి బైతుని, ఆ గలీజ్ డ్రెస్సింగ్ ని నా ముందర ఉంచకు. నీకు ఈవిడకి అసలు మ్యాచింగే లేదు. ఏదో పల్లెటూరులో నీ తల్లిదండ్రులు కట్టబెట్టారని చెప్పావు కదా, ఇంకా ఈ భారాన్నంతా ఎందుకు మోస్తున్నావు అంది ఎంతో అసహ్యంగా. ఆ మాటలు విన్న అఖిల్ కోపంతో ఊగిపోయాడు. హేయ్, నా అమ్మ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నాన్న, అసలు నువ్వు ఏం చేస్తున్నావు నాన్న? అమ్మ నీకోసం రాత్రింబవళ్లు కష్టపడుతోంది. నగరంలో నువ్వు ఇలా పరాయి ఆడదానితో వేరే కాపురం పెడతావా అని బిగ్గరగా అరిచాడు. వంశీ వెంటనే ముందుకొచ్చి కొడుకు అఖిల్ చెంప చెల్లుమనిపించాడు. నోరు మూయ్ అఖిల్, తండ్రికే నీతులు చెప్తున్నావా? మీ అమ్మ పల్లెటూరి మొద్దు. ఆమెకు నా కార్పొరేట్ లైఫ్ గురించి, నా స్టేటస్ గురించి ఏమీ తెలీదు. నలుగురిలోకి తీసుకెళ్తే కనీసం ఇంగ్లీష్ మాట్లాడటం రాదు. ఆమెతో బతకడం నా వల్ల కాదు. నా నగరపు జీవితానికి మోహినే సరైన జంట అని వంశీ అరిచాడు. చెంపదెబ్బతిన్న అఖిల్ కళ్లల్లో కన్నీళ్లు సుడితిరిగాయి. కాని అతడు తన తల్లి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. సావిత్రికి అప్పటికప్పుడు భూమి బద్దలై లోపలికి వెళ్లిపోతే బావుండు అనిపించింది.
తను దైవంగా భావించిన భర్త తన ప్రేమను, తన పల్లెటూరి సంప్రదాయాన్ని ఇంత అసహ్యంగా హేళన చేస్తాడని ఆమె ఊహించలేదు. బావా, నీ స్టేటస్ కోసం, నీ నగరపు సుఖాల కోసం నన్ను, కన్న కొడుకుని ఇలా ముంచేస్తావా? నీకు మేము అడ్డంకిగా అనిపిస్తున్నామా అని సావిత్రి గొంతు బొంగురుపోగా అడిగింది. అవును, నువ్వు నా లైఫ్కి పెద్ద అడ్డంకివి. నీ పల్లెటూరి పద్ధతులు, నీ ఆవకాయలు, నీ వంటలు నాకక్కర్లేదు. ఇక్కడ నాకు ప్రపంచముంది. వెళ్ళిపో ఇక్కడ్నుంచి. నా పుట్టినరోజున నా మూడ్ పాడు చెయ్యకు అని వంశీ సావిత్రి భుజం పట్టుకుని కారిడార్లోకి తోసేశాడు. తలుపును మొహం మీదే ధడేళ్ల వేశాడు. కారిడార్ నిశ్శబ్దంలో ఆ తలుపు చప్పుడు సావిత్రి హృదయంపై పడిన బండరాయిలా మోగింది. నేలపై చెల్లాచెదరుగా పడియున్న తన చేతి వంటలు, విరిగిపోయిన స్వీట్ బాక్సులు, మూసి ఉన్న తలుపు. సావిత్రి కాళ్ళు వణికిపోయాయి. ఆమె నేలపై కుప్పకూలిపోయింది. 16 ఏళ్ల అఖిల్ తల్లిని హత్తుకుని బిగ్గరగా ఏడ్చాడు. అమ్మా, ఏడవకమ్మా. ఆ నాన్న మనకు వద్దు. మనల్ని అసహ్యించుకున్న ఆ నాన్న కంటే మన ఆత్మాభిమానమే ఎక్కువమ్మా. లేయమ్మా, పద, మనమిక్కడ్నించి వెళ్ళిపోదాం అని తల్లిని ఓదారుస్తూ లేపాడు. అపార్ట్మెంట్ కారిడార్లో ఆ మూసిన తలుపు ముందే సావిత్రి నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. తను దైవంగా భావించిన భర్త ఇచ్చిన గాయం, మోహిన విసిరిన అసహ్యపు మాటలు, నేలపై చెల్లాచెదరుగా పడియున్న పల్లెటూరి పిండి వంటలు, అవన్నీ ఆమె హృదయాన్ని ఘోరంగా గాయపరిచాయి. కొడుకు అఖిల్ తల్లి చెయ్యి పట్టుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ లిఫ్టు వైపు నడిపించాడు. పదా అమ్మా, మనల్ని అసహ్యించుకునే చోట మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదు. పదా వెళ్ళాం అని ఆ చిన్న వయస్సులోని కొండంత ధైర్యాన్ని నూరిపోశాడు. అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన సావిత్రికి నగరపు వెలుగులు, ఎత్తైన భవనాలు అంతా ఒక భయంకరమైన నరకంలా అనిపించాయి. కొద్ది గంటల క్రితం భర్తను చూడాలని ఆరాటంతో, గుండె నిండా ఆశలతో ఆటో ఎక్కిన ఆమె ఇప్పుడు గుండె నిండా శూన్యంతో, పగిలిన ఆశలతో తిరిగి బస్టాండు వైపు ప్రయాణమైంది. బస్సులో పల్లెటూరికి తిరుగు ప్రయాణం సాగుతోంది. రాత్రి సమయం కావడంతో బయట చీకటి ఆవరించి ఉంది. కిటికీ పక్కన కూర్చున్న సావిత్రి కళ్లనుంచి కన్నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. గతంలో వంశీ అన్న మాటలు ఆమె చెవుల్లో మారుమోగాయి. సావిత్రి, నువ్వు లేకపోతే నేనుండలేను. నీ చేతి వంట తింటేనే నా కడుపు నిండుతుంది. ఆ రోజుల్లో అతడు చూపించిన పవిత్రమైన ప్రేమంతా కేవలం నాటకమా, లేక నగరపు విలాసాలు, డబ్బు, మోహిన అనే మోజు అతడిలోని మనిషిని చంపేశాయా? కన్న కొడుకుని కొట్టి కట్టుకున్న భార్యను తోసేసేంతగా రాక్షసుడయ్యాడా అనే ప్రశ్నలు ఆమె మదిని పిండి చేశాయి. అఖిల్ తల్లి భుజంపై తలవాల్చి ఆమె చేతిని గట్టిగా పట్టుకుని పడుకున్నాడు. సావిత్రి కొడుకు తలను నిమరుతూ, నాన్నా, అఖిల్, నీకు ఈ వయస్సులోనే ఎంతటి అవమానాన్ని చూపించానరా, నన్ను క్షమించు అని మనసులోనే కుమిలిపోయింది. తెల్లవారుజామున 4 గంటలకు బస్సు రామకృష్ణాపురం గ్రామానికి చేరుకుంది. పచ్చటి కొబ్బరి తోటలు, ఉదయపు గాలులు సావిత్రిని పలకరించాయి. కాని ఆమె మనసులో ఉన్న చీకటిని అవి తొలగించలేకపోయాయి. కాలినడకన పెంకుటింటివైపు నడుస్తుంటే సావిత్రి పాదాలు బరువుగా మారాయి. ఇంటి ముందర కళ్ళాపి చల్లి, ముగ్గు వేసి అందరికీ టీ ఇచ్చే సావిత్రి ఈరోజు అవమానభారంతో తలదించుకుని తలుపు తట్టింది. తలుపు చప్పుడు వినగానే అత్త శాంతమ్మగారు ఆశ్చర్యంతో పరుగెత్తుకుంటూ వచ్చి తలుపు తీశారు. అప్పుడే వచ్చేశారా అమ్మా సావిత్రి? వంశీ ఎలా ఉన్నాడు? వాడు చాలా సంతోషపడి ఉంటాడు కదూ అని అడుగుతూ సావిత్రి ముఖం వైపు చూశారు. సావిత్రి ముఖంపై మెరుపు లేదు. కళ్ళు వాచిపోయి, పట్టుచీర నలిగిపోయి, ముఖంలో రక్తం చుక్క లేనంత తెల్లబోయి ఉంది. ఏమైందమ్మా సావిత్రి? అంతా క్షేమమేనా? అఖిల్, ఈరా, ఏమైంది అని శాంతమ్మగారు కంగారుగా అడిగారు. సావిత్రి అత్తగారిని చూడగానే ఇక తన బాధను ఆపుకోలేకపోయింది. అత్తయ్యా అని బిగ్గరగా ఏడుస్తూ శాంతమ్మగారి కాళ్లపై పడిపోయింది. ఆ ఏడుపు వినగానే లోపలి నుంచి మామగారు వెంకటరావుగారు కంగారుగా బయటకు వచ్చారు. ఏమైందమ్మా సావిత్రి, ఏడుస్తున్నావేంటి? వంశీకేమైనా అయ్యిందా? ఏమైందో చెప్పమ్మా అని ఆందోళనగా అడిగారు. అప్పుడు అఖిల్ ముందుకు వచ్చి నగరంలోని 502 ఫ్లాట్లో జరిగిన ఘోరాన్ని పూసగుచ్చినట్లు చెప్పాడు. నాన్న మరో ఆడదానితో ఉండటం, అమ్మను అవమానించి బయటకు తోసేయడం, తనను కొట్టడం, ప్రతీదీ కన్నీళ్లతో వివరించాడు. ఆ మాటలు విన్న వెంకటరావుగారి చేతిలోని కర్ర కింద పడిపోయింది. శాంతమ్మగారు గుండెలు బాదుకుంటూ నేలపై కూర్చుండిపోయారు. ఛీ,
నా కడుపున పుట్టి వాడెంతటి రాక్షసుడయ్యాడు, నా రక్తమేనా వాడు అని వెంకటరావు గారు కోపంతో ఊగిపోయారు. వెంటనే తన ఫోన్ తీసి వంశీకి కాల్ చేశారు. అటువైపు వంశీ ఫోన్ ఎత్తగానే వెంకటరావు గారు గర్జించారు. ఒరే వెధవ, నీకంత కొవ్వెక్కిందా? కట్టుకున్న దేవతలాంటి భార్యను, కన్న కొడుకుని రోడ్డున పడేసి పరాయి ఆడదానితో వీరి కాపురం పెడతావా? నీ బతుక్కి నా కడుపున ఎందుకు పుట్టావురా? నీ ఆస్తి, నీ నగరపు విలాసాలు ఏమైపోతాయో చూడు అని తిట్టిపోశారు. అటువైపు నుంచి వంశీ కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా, నాన్నా, నా లైఫ్ గురించి నాకు చెప్పకండి. సావిత్రి పల్లెటూరి మొద్దు, ఆమెతో నేను బతకలేను. నా దారి నాది, ఆమె దారి ఆమెది. నన్ను మళ్లీ డిస్టర్బ్ చెయ్యకండి అని కటువుగా చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ సంభాషణ విన్న తర్వాత శాంతమ్మగారు సావిత్రి వద్దకు వచ్చి ఆమెను గుండెలకు హత్తుకున్నారు. అమ్మా సావిత్రి, వాడు నా కడుపున పుట్టినంత మాత్రాన వాడికి సపోర్ట్ చెయ్యను. వాడు చేసిన పాపానికి వాడే నాశనమైపోతాడు. నీకు మేమున్నామమ్మా. ఈ అత్తమామలు బ్రతికున్నంత వరకు నిన్ను, అఖిల్ను కంటికి రెప్పలా చూసుకుంటాం. నువ్వు ఏడవకమ్మా అని కొండంత అభయాన్ని ఇచ్చారు. గదిలో తలుపులు వేసుకుని కూర్చున్న సావిత్రికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. నగరంలో భర్త విసిరిన అవమానపు మాటలు, మోహిన నవ్వులు, నేలపై చెల్లాచెదరైన పల్లెటూరి పిండి వంటలు అవన్నీ ఆమె కళ్ల ముందు పదే పదే మెదిలాయి. తన జీవితాంతం భర్తనే దైవంగా భావించి అతడి అడుగులకు మడుగులొత్తితే దక్కిన ప్రతిఫలం ఇదా అని ఆమె హృదయం విలవిలలాడింది. కాని ఆ ఏడుపు వెనకనుంచి ఒక తీవ్రమైన కోపం, ఆత్మాభిమానం మేల్కొన్నాయి. నేనెందుకు కుమిలిపోవాలి? నేను ఏ తప్పూ చెయ్యలేదు. నా పల్లెటూరి సంప్రదాయం, నా చేతి వంట, నా శ్రమ, నా బలం, నన్ను, నా కొడుకుని తృణీకరించిన ఆ వంశీ ముందు నేను నా కాళ్లపై నిలబడి చూపిస్తాను అని మనసులోనే దృఢంగా సంకల్పించుకుంది. మరుసటి రోజు ఉదయం సావిత్రి తన మొదటి వీడియో కోసం సిద్ధమైంది. అత్త శాంతమ్మగారు వంట దినుసులన్నీ అమర్చిపెట్టగా కొడుకు అఖిల్ తన స్మార్ట్ ఫోన్ను చేతిలో పట్టుకుని కెమెరా మోడ్ ఆన్ చేశాడు. సావిత్రి ఎర్రటి కాటన్ చీర కట్టుకుని, ముఖానికి పసుపు, నుదుట సింధూరం పెట్టుకుని వంటగదిలోని పొయ్యి ముందర కూర్చుంది. కెమెరా చూడగానే ఆమె చేతులు కొద్దిగా వణికాయి. మాట తడబడింది. అమ్మా, భయపడకు. నీ ముందర వేలాది మంది ఉన్నారని అనుకోకు. మన ఇంట్లో నానమ్మకు, తాతయ్యకు ఎలా వండి వివరిస్తావో అలాగే సహజంగా మాట్లాడు అని అఖిల్ ధైర్యం చెప్పాడు. సావిత్రి దీర్ఘంగా శ్వాస తీసుకుని కెమెరా వైపు చూసి చిరునవ్వు నవ్వింది. నమస్తే అండి, నా పేరు సావిత్రి. ఈ రోజు మన ఛానల్లో మన అమ్మమ్మల కాలం నాటి కట్టెల పొయ్యిపై చేసే నాటుకోడి పులుసు, రాగి సంగటి ఎలా చేయాలో చూపిస్తాను అని ప్యూర్ పల్లెటూరి యాసలో ఎంతో ఆప్యాయంగా వివరించడం ప్రారంభించింది. ఆమె వంట చేసే పద్ధతి, మసాలాలు నూరే విధానం, కట్టెల పొయ్యి పొగనడుమ ఆమె ముఖంలోని ప్రశాంతత అంతా ఎంతో సహజంగా కళ్లకు కట్టినట్లు వచ్చింది. అఖిల్ ఆ వీడియోను ఎంతో జాగ్రత్తగా ఎడిట్ చేసి మంచి థంబ్నెయిల్ పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. అత్తగారి సలహాతో ఊళ్ళో జరిగే నోములు, వ్రతాలు, చిన్న చిన్న శుభకార్యాలకు పిండి వంటలు, మిఠాయిలు చేసి ఇవ్వడం ప్రారంభించింది. మొదటి ఆర్డర్ ఊరి సర్పంచ్ ఇంట్లో జరిగిన శ్రావణమాస పూజకు కేజీల కొద్దీ సున్నుండలు, కజ్జికాయలు, చెకోడీలు తయారుచేసి ఇచ్చింది. సావిత్రి శుచిగా, రుచిగా, స్వచ్ఛమైన నెయ్యితో తయారుచేసిన ఆ పిండి వంటలు తిన్న ఊరి ప్రజలంతా నోళ్లు వెళ్లపెట్టారు. అబ్బో, సావిత్రి చేతిలో ఏదో మంత్రముంది. ఆ రోజుల్లో మన అమ్మమ్మలు చేసి పెట్టిన అసలైన పల్లెటూరి రుచి గుర్తుకొచ్చింది అని ప్రశంసల వర్షం కురిపించారు. కొద్ది రోజుల్లోనే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా సావిత్రికి పిండి వంటల ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. పొద్దున లేస్తే వంటగదిలోనే ఉంటూ అత్తగారి సహాయంతో రోజంతా కష్టపడి వంటలు చేసి పంపేది. మొదటి నెల కష్టానికి గాను ఆమె చేతికి 5,000 రూపాయల సంపాదన వచ్చింది. ఆ మొదటి సంపాదనను పట్టుకుని సావిత్రి దేవుడి పటాల ముందు పెట్టి నమస్కరించింది. తన సొంత కష్టంతో సంపాదించిన ఆ 5,000 రూపాయలు ఆమెకు కోట్ల రూపాయల కన్నా ఎక్కువ సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. సావిత్రి కష్టపడుతున్న తీరును, ఆమె పొందుతున్న గుర్తింపును 16 ఏళ్ల కొడుకు అఖిల్ గమనిస్తూనే ఉన్నాడు. అఖిల్ నగరంలో చదువుకోవడమే కాక స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగంపై మంచి అవగాహన ఉన్న కుర్రాడు. ఒకరోజు సాయంత్రం సావిత్రి వంటగదిలో రవ్వలడ్డులు కడుతుండగా అఖిల్ ఆమె పక్కన కూర్చున్నాడు. అమ్మా, నువ్వు పడే కష్టానికి, నీకున్న ప్రావీణ్యానికి ఈ ఒక్క ఊరు లేదా 2 గ్రామాలు సరిపోవమ్మా. నీ రుచి ప్రపంచమంతటికీ తెలియాలి అన్నాడు ఉత్సాహంగా. సావిత్రి కొడుకువైపు అమాయకంగా చూస్తూ
ఏంటిరా అఖిల్, ప్రపంచానికి తెలియడమేంటి? నేను చేసేది మామూలు పల్లెటూరి వంటలే కదా అంది. కాదమ్మా, ఇప్పుడు యూట్యూబ్ అని పెద్ద వేదిక ఉంది. అందులో చాలామంది వంటల వీడియోలు పెట్టి లక్షలాది మందికి చేరువవుతున్నారు. మనం కూడా సావిత్రి సాంప్రదాయ రుచులు అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం. నేను నా ఫోన్తో నిన్ను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను అని ప్లాన్ వివరించాడు. మావగారు వెంకటరావు గారు కూడా ఆ మాట విని, అవునమ్మా సావిత్రి, ఇప్పుడు కాలం మారింది. నీకు తెలిసిన పాతకాలపు వంటల రహస్యాలు ఇప్పటి తరం పిల్లలకు తెలియవు. అఖిల్ చెప్పేది మంచి ఆలోచనే అని ప్రోత్సహించారు. సావిత్రి కొద్దిగా సంకోచించినా కొడుకు ఆశయాన్ని కాదనలేక నూతన ప్రయాణానికి సమ్మతించింది. మరుసటి రోజు ఉదయం సావిత్రి తన మొదటి వీడియో కోసం సిద్ధమైంది. అత్త శాంతమ్మగారు వంట దినుసులన్నీ అమర్చిపెట్టగా కొడుకు అఖిల్ తన స్మార్ట్ ఫోన్ను చేతిలో పట్టుకుని కెమెరా మోడ్ ఆన్ చేశాడు. సావిత్రి ఎర్రటి కాటన్ చీర కట్టుకుని ముఖానికి పసుపు, నుదుట సింధూరం పెట్టుకుని వంటగదిలోని పొయ్యి ముందర కూర్చుంది. కెమెరా చూడగానే ఆమె చేతులు కొద్దిగా వణికాయి. మాట తడబడింది. అమ్మా, భయపడకు. నీ ముందర వేలాది మంది ఉన్నారని అనుకోకు. మన ఇంట్లో నానమ్మకు, తాతయ్యకు ఎలా వండి వివరిస్తావో అలాగే సహజంగా మాట్లాడు అని అఖిల్ ధైర్యం చెప్పాడు. సావిత్రి దీర్ఘంగా శ్వాస తీసుకుని కెమెరా వైపు చూసి చిరునవ్వు నవ్వింది. నమస్తే అండి, నా పేరు సావిత్రి. ఈ రోజు మన ఛానల్లో మన అమ్మమ్మల కాలం నాటి కట్టెల పొయ్యిపై చేసే నాటుకోడి పులుసు, రాగి సంగటి ఎలా చేయాలో చూపిస్తాను అని ప్యూర్ పల్లెటూరి యాసలో ఎంతో ఆప్యాయంగా వివరించడం ప్రారంభించింది. ఆమె వంట చేసే పద్ధతి, మసాలాలు నూరే విధానం, కట్టెల పొయ్యి పొగనడుమ ఆమె ముఖంలోని ప్రశాంతత అంతా ఎంతో సహజంగా కళ్లకు కట్టినట్లు వచ్చింది. అఖిల్ ఆ వీడియోను ఎంతో జాగ్రత్తగా ఎడిట్ చేసి మంచి థంబ్నెయిల్ పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. మొదటి రోజు ఆ వీడియోకు కేవలం 50 వ్యూస్ మాత్రమే వచ్చాయి. కాని సావిత్రి అధైర్యపడలేదు. మెల్లగా అడుగులు వేస్తేనే కొండనైనా ఎక్కగలం అని తన పని తాను చేసుకుపోవాలని నిశ్చయించుకుంది. వారం రోజులు గడిచాయి. అఖిల్ ప్రతిరోజూ సాయంత్రం సావిత్రి తయారు చేసే రకరకాల పాతకాలపు పిండి వంటలు, కజ్జికాయలు, అరిసెలు, గుత్తివంకాయ కూర, తాటిగారెలు వంటి వీడియోలను రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూనే వచ్చాడు. సావిత్రి అమాయకపు నవ్వు, ఆమె వంటలు చెప్పే విధానంలోని ఆప్యాయత వీక్షకుల హృదయాలను తాకడం మొదలైంది. నగరాల్లో, విదేశాల్లో ఉంటున్న తెలుగువారు సావిత్రి వీడియోలను చూసి మైమరిచిపోయారు. మా అమ్మమ్మ కాలం నాటి రుచులు గుర్తుకొచ్చాయమ్మా, మీ సంప్రదాయ పద్ధతి ఎంతో బావుంది అని కామెంట్స్ వరదలా రావడం ప్రారంభమైంది. 5వ వారం నాటికి ఛానల్ సబ్స్క్రైబర్లు 100 నుంచి 1000కు, 1000 నుంచి 10,000కు చేరారు. సావిత్రి వీడియోల కింద వచ్చిన కామెంట్లను అఖిల్ చదివి వినిపిస్తుంటే ఆమె కళ్లల్లో ఆనంద భాష్పాలు రాలాయి. ఇన్నాళ్లు భర్త అవమానంతో కుమిలిపోయిన ఆ హృదయానికి ఈ వేలాది మంది నెటిజన్ల ఆదరణ కొండంత బలాన్ని, ఊరటను ఇచ్చింది. తన ఆత్మాభిమానం కోసం వేసిన ఈ చిన్న అడుగు త్వరలోనే ఒక పెద్ద విజృంభణలా మారబోతోందని సావిత్రి ఊహించలేకపోయింది. సావిత్రి యూట్యూబ్ ఛానల్ రోజురోజుకు ప్రాచుర్యం పొందుతోంది. ఊళ్ళోని 10 మంది ఆ వీడియోల గురించి మాట్లాడుకోవడం, సోషల్ మీడియాలో ఆమె వంటకాల క్లిప్స్ షేర్ అవ్వడం మొదలైంది. ఈ వార్త మెల్లమెల్లగా నగరంలో ఉన్న వంశీ చెవిన కూడా పడింది. ఆఫీస్లో కొందరు కొలీగ్స్ లంచ్ టైంలో, ఈ పల్లెటూరి వంటల ఛానల్ చూశారా, సావిత్రి సాంప్రదాయ రుచులు అని చాలా వైరల్ అవుతోంది. ఆమె వంటలు చేస్తుంటే అసలైన పల్లెటూరి రుచి గుర్తుకొస్తోంది అని మాట్లాడుకుంటుంటే వంశీ షాక్కు గురయ్యాడు. వెంటనే తన ఫోన్ తీసి సర్చ్ చేయగా స్క్రీన్పై సావిత్రి సాంప్రదాయ దుస్తుల్లో కట్టెల పొయ్యి ముందు నవ్వుతూ కనిపించింది. అతడికి కోపం నరనరాలకు పాకింది. పల్లెటూరి ఇల్లాలు తనకంటే తక్కువ స్థాయిది అని తను ఈసడించుకుని తరిమేసిన భర్త ముందే ఆమెకు ఇలాంటి గుర్తింపు రావడం అతడి అహంకారాన్ని దెబ్బతీసింది. వెంటనే సావిత్రి నంబర్కి ఫోన్ చేశాడు. సావిత్రి వంటగదిలో పిండి కలుపుతుండగా ఫోన్ మోగింది. వంశీ నంబర్ చూడగానే ఆమె హృదయం ఒక క్షణం కొట్టుకోవడం ఆగిపోయింది. కాని వెంటనే తనను తాను సంభాళించుకుని ప్రశాంతంగా ఫోనెత్తింది. ఏంటి సావిత్రి నీ పిచ్చివేషాలు? యూట్యూబ్లో వీడియోలు పెట్టి నా పరువు తీస్తున్నావా అని వంశీ అరిచాడు. ఒక ఐటీ మేనేజర్ భార్యవయ్యుండి ఇలా సోషల్ మీడియాలో పొయ్యి ముందు కూర్చుని వంటలు చేసుకుంటూ నా స్టేటస్ని దిగజారుస్తావా? వెంటనే ఆ ఛానల్ మూసే. సావిత్రి నిశ్చలంగా విన్నది. గతంలోలా ఆమె కళ్లల్లో భయం లేదు, గొంతులో వణకులేదు. వంశీగారు అంది సావిత్రి స్పష్టమైన, దృఢమైన గొంతుతో. మొదటిసారి ఆమె అతడిని బావా అని కాకుండా వంశీగారు అని పిలిచింది.
మీ నగరపు స్టేటస్, మీ పరువు మీరు నన్ను మోహిని ముందర తోసేసినప్పుడే పోయాయి. నేను నా కష్టంతో, నా కొడుకు భవిష్యత్తు కోసం, నా ఆత్మాభిమానం కోసం ధర్మంగా సంపాదించుకుంటున్నాను. మీ భిక్ష నాకు అక్కర్లేదు. నా దారికి అడ్డువచ్చే హక్కు మీకు అస్సలే లేదు అని చెప్పి ఫోన్ కట్ చేసింది. అటువైపు వంశీ నోట మాట రాక ఫోన్ పట్టుకుని ఉండిపోయాడు. సావిత్రిలో కనిపిస్తున్న ఈ తీవ్రమైన మార్పు అతడిని భయపెట్టడం ప్రారంభించింది. ఆ సంఘటన తర్వాత సావిత్రి మరింత పట్టుదలతో పనిచేయడం మొదలుపెట్టింది. ఒకరోజు అత్త శాంతమ్మగారు ఇచ్చిన సలహాతో పూర్వకాలంలో రాయలసీమ, కోస్తాంధ్ర సరిహద్దుల్లో మాత్రమే చేసే చింత చిగురు నాటుకోడి వేపుడు మరియు సంప్రదాయ తాటిబెల్లం అరిసెలు చేసే విధానాన్ని రికార్డ్ చేశారు. వంట పూర్తి చేసి కరివేపాకు తాలింపుతో ఆమె వడ్డించిన తీరు, వెనక పచ్చటి కొబ్బరి తోటలు, పక్షుల కిలకిలారావాల నేపథ్యం ఆ వీడియోను ఒక దృశ్య కావ్యంగా మార్చాయి. అఖిల్ ఆ వీడియోను చక్కగా ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన మరుసటి రోజే అద్భుతం జరిగింది. ఆ వీడియోను ప్రసిద్ధ ఫుడ్ బ్లాగర్లు, యూట్యూబర్లు రీషేర్ చేశారు. రాత్రికి రాత్రి ఆ వీడియోకి 3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. భారతదేశంలోనే కాక అమెరికా, యూకే, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారంతా ఆ వీడియోను తెగ చూసేశారు. వారం తిరిగేసరికి ఛానల్ సబ్స్క్రైబర్లు ఒక్కసారిగా 5 లక్షలు దాటేశారు. యూట్యూబ్ నుంచి మొదటి చెక్ రూపంలో ₹1,50,000 ఆదాయం సావిత్రి బ్యాంక్ ఖాతాలో పడింది. ఆ నోటిఫికేషన్ మెసేజ్ రాగానే అఖిల్ పరుగెత్తుకుంటూ వచ్చి తల్లికి చూపించాడు. సావిత్రి ఆ ఫోన్ స్క్రీన్ను పట్టుకుని కంటతడి పెట్టింది. ఆ కన్నీళ్లు బాధతో వచ్చినవి కావు, సాధించిన విజయంతో, ఆత్మవిశ్వాసంతో వచ్చిన ఆనంద భాష్పాలు. ఆ డబ్బులతో అత్తమామల కాళ్లకు నమస్కరించి దేవుడి పటాల వద్ద పెట్టింది. యూట్యూబ్ విజయం సావిత్రి జీవితాన్ని మలుపు తిప్పడమే కాక ఆమె కుటుంబ ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చేసింది. వంశీ పంపే పైసల కోసం ఎదురుచూసే రోజులు గతంలా మారిపోయాయి. ఆ సంపాదనతో సావిత్రి ముందుగా మామగారి ఊపిరితిత్తుల చికిత్సకు కావలసిన మంచి మందులు తెప్పించింది. అత్తగారి కీళ్ల నొప్పుల కోసం నగరంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులతో వైద్యం చేయించింది. అంతేకాకుండా కొడుకు అఖిల్ను నగరంలోని ఒక మంచి కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ కోర్సులో చేర్పించింది. అఖిల్ తన తల్లి కష్టాన్ని, పట్టుదలను చూసి మరింత శ్రద్ధగా చదువుకుంటూ సాయంత్రం వేళల్లో ఛానల్ నిర్వహణ చూసుకునేవాడు. ఒకరోజు వెంకటరావుగారు కళ్లల్లో నీళ్లతో సావిత్రి తలపై చేయి వేసి, "సావిత్రి, ఒకప్పుడు నా కొడుకు వంశీ నిన్ను రోడ్డున పడేసినప్పుడు మా గుండెలు పగిలిపోయాయి. కాని ఈరోజు నీ స్వశక్తితో మాకు, ఈ ఇంటికి వెలుగు తెచ్చావు. నువ్వు కేవలం కోడలివి కాదు, ఈ ఇంటి లక్ష్మీదేవివి" అని దీవించారు. సావిత్రికి తను సాధించిన ఈ ఆర్థిక స్వతంత్రత తన కాళ్లపై తాను నిలబడే ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రసాదించింది. యూట్యూబ్ ద్వారా వస్తున్న గుర్తింపుతో ఆగిపోకూడదని సావిత్రి భావించింది. ఆమె వీడియోల కింద ప్రతిరోజూ వందలాది కామెంట్లు వచ్చేవి. "అమ్మా, మీరు చేసే వంటలు చూడటమే కాక తినాలని ఉంది. మాకు ఆర్డర్పై పార్సిళ్లు పంపగలరా?" అని. కొడుకు అఖిల్ ఆలోచించి, "అమ్మా, మనం నగరానికి సమీపంలో ఒక చిన్న క్లౌడ్ కిచెన్, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సెంటర్ ప్రారంభిద్దాం. సావిత్రి హోమ్ ఫుడ్స్ పేరుతో కేవలం స్వచ్ఛమైన ఇంటి వంటకాలను ఆర్డర్లపై సప్లై చేద్దాం" అని ప్రతిపాదించాడు. మామగారి మద్దతుతో సావిత్రి నగర శివార్లలో ఒక చిన్న స్థలాన్ని అద్దెకు తీసుకుని పల్లెటూరి మహిళలను పనిలో పెట్టుకుని క్లౌడ్ కిచెన్ ప్రారంభించింది. మొదటి వారంలోనే వందల సంఖ్యలో ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ఐటీ ఉద్యోగులు, బ్యాచులర్లు, ఇంటి రుచికి దూరమైన కుటుంబాలంతా సావిత్రి వంటల కోసం క్యూ కట్టారు. ఆన్లైన్ ఫుడ్ యాప్లలో ఆమె కిచెన్ టాప్ రేటింగ్ సాధించింది. సావిత్రి ఒక సాధారణ పల్లెటూరి గృహిణి నుంచి ఒక విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తగా పరిణామం చెందడం ప్రారంభమైంది. నగరంలో తన క్లౌడ్ కిచెన్ ఆఫీస్ రూంలో కూర్చుని కొత్త రెసిపీల కేటలాగ్ చూస్తున్న సావిత్రి దృష్టి కిటికీ గుండా బయటపడుతున్న సాయంత్రపు వర్షంపై పడింది. ఆ వర్షపు చినుకులు, మట్టి వాసన ఆమెను మళ్లీ తన గతంలోకి తీసుకెళ్లాయి. అది 5 ఏళ్ల క్రితం వంశీ ఆమెను ప్రాణంగా ఆరాధించిన రోజులు. ఒకరోజు రాత్రి సావిత్రి వంటింట్లో కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే పొగ కళ్లల్లో పడి నీళ్లు కారుతున్నాయి. వంశీ వెనుక నుంచి మెల్లగా వచ్చి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె చెంపలను తనవైపు తిప్పుకున్నాడు. "ఏంటమ్మా సావిత్రి, ఈ పొగలో అంత కష్టపడతావు? నీ కళ్లల్లో నీళ్లు చూస్తే నా ప్రాణం పోతుంది తెలుసా?" అని ఆప్యాయంగా అంది. తన రుమాలుతో ఆమె కన్నీళ్లను తుడిచాడు.
సావిత్రి సిగ్గుపడుతూ, నీకు ఇష్టమైన నాటుకోడి పులుసు చేస్తున్నాను బావా, కష్టమైతేనే కదా రుచి వస్తుంది అంది. వంశీ ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని ఆమె నుదుటిపై ఎంతో గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. నీ చేతి వంటలో అమృతముందమ్మా. ఈ రుచి, నీ ప్రేమ లేకపోతే నేను బతకలేను. జీవితాంతం నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను అని నమ్మకంగా చెప్పిన రోజులు. ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకొని సావిత్రి పెదవులపై ఒక చిన్న చేదు చిరునవ్వు మెరిసింది. ఎంతగా ప్రేమించిన మనిషైనా అహంకారం, పరాయి ఆడదాని వ్యామోహాన్ని పడితే ఎలా మారిపోతాడో కదా అని అనుకుంది. కాని ఆ గతం ఇప్పుడు ఆమెను బలహీనపరచడం లేదు, మరింత దృఢంగా ముందుకు సాగేలా చేస్తోంది. కాలచక్రం ఎవరికోసమూ ఆగదు. ఎవరు చేసిన కర్మకు వారు ఇక్కడే, ఈ జన్మలోనే మూల్యం చెల్లించుకోవాలనేది ప్రకృతి నియమం. సావిత్రి తన కష్టంతో, ఆత్మవిశ్వాసంతో విజయపథంలో దూసుకుపోతుంటే, మరోవైపు నగరంలో వంశీ జీవితంలో పతనం ప్రారంభమైంది. వంశీ పనిచేస్తున్న ఐటీ కంపెనీలో ఒక పెద్ద ప్రాజెక్టు చేజారిపోయింది. గత 6 నెలలుగా వంశీ తన పనిపై కన్నా మోహినాతో విలాసాలపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. లేట్ నైట్ పార్టీలు, పబ్బులు, మోహినాకు ఖరీదైన బహుమతులు కొనడం, వీటి వల్ల అతడి దృష్టి వృత్తిపై పూర్తిగా తప్పింది. ప్రాజెక్ట్ డెడ్లైన్స్ దాటిపోవడం, క్లయింట్ల నుంచి తీవ్రమైన ఫిర్యాదులు రావడంతో కంపెనీ సీఈఓ వంశీని తన క్యాబిన్కి పిలిచి తీవ్రంగా మందలించాడు. వంశీ, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నువ్వు ఈ కంపెనీలో బెస్ట్ మేనేజర్వి అని ఒకప్పుడు పేరుండేది. ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ 0. ఇలాగే ఉంటే నిన్ను టర్మినేట్ చేయాల్సి వస్తుంది అని ముఖం మీదే వార్నింగ్ ఇచ్చాడు బాస్. అవమానంతో, తీవ్రమైన పని ఒత్తిడితో తల పట్టుకుని ఆఫీస్ నుంచి అపార్ట్మెంట్కి చేరుకున్నాడు వంశీ. తనకు ప్రశాంతత కావాలి, ఎవరో ఒకరు కమ్మగా వడ్డించి ఓదార్చాలి అని అతడి మనసు ఆరాటపడింది. కాని ఫ్లాట్ తలుపు తీయగాని లోపల చెవికి చిల్లులు పడేలా పాప్ మ్యూజిక్ మోగుతోంది. మోహిన తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ పార్టీ చేసుకుంటోంది. వంశీ నీరసంగా సోఫాలో కూర్చుని, మోహిన ప్లీజ్ ఆ మ్యూజిక్ ఆపు, నా తల పగిలిపోతోంది, ఆఫీస్లో చాలా టెన్షన్ అన్నాడు. మోహిన చేతిలో ఉన్న డ్రింక్ గ్లాస్ టేబుల్పై విసిరికొట్టి అహంకారంగా అతడి వైపు చూసింది. ఓ హలో, నీ ఆఫీస్ టెన్షన్లు నా మీద చూపించకు. రేపు నేను మాల్డీవ్స్ వెళ్ళాలి, నా అకౌంట్లో 2 లక్షలు ట్రాన్స్ఫర్ చెయ్యి అని ఏమాత్రం కనికరం లేకుండా ఆర్డర్ వేసింది. ఒకప్పుడు నగరపు విలాసాల మోజులో పడి తన కోసం కంటికి రెప్పలా ఎదురుచూసే సావిత్రి ప్రేమను కాలదన్నుకున్న వంశీకి ఇప్పుడు మోహినా రూపంలో నరకం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. నా దగ్గర డబ్బుల్లేవు మోహినా, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా నీ విలాసాలకే కరిగిపోయింది, కనీసం ఈఎంఐలు కట్టడానికి కూడా డబ్బుల్లేవు అని వంశీ నిస్సహాయంగా అరిచాడు. ఆ మాట వినగాని మోహినా ముఖంలో ఒక వెకిలి నవ్వు మెరిసింది. ఆ నవ్వు వెనక ఉన్న నిజం వంశీకి కొద్ది రోజుల్లోనే భయంకరంగా తెలియబోతోంది. మరో 1 నెల రోజులు గడిచాయి. వంశీ పరిస్థితి మరింత దిగజారింది. మానసిక ఒత్తిడి తట్టుకోలేక అతను మద్యానికి బానిసయ్యాడు. ఆఫీసుకి రోజూ లేటుగా వెళ్లడం, మీటింగ్స్లో తప్పులు చేయడంతో చివరకు కంపెనీ యాజమాన్యం వంశీ చేతిలో టర్మినేషన్ లెటర్, ఉద్యోగం నుంచి తొలగింపు పత్రం పెట్టింది. నగరంలో నెలకు లక్షలు సంపాదించే సీనియర్ మేనేజర్ ఒక్క క్షణంలో రోడ్డున పడ్డాడు. గుండె పగిలిన వంశీ కన్నీళ్లతో అపార్ట్మెంట్కు చేరుకున్నాడు. ఏదేమైనా మోహినా నన్ను ప్రేమిస్తోంది, తను నాకు అండగా ఉంటుంది, ఇద్దరం కలిసి ఏదైనా చిన్న జాబ్ చేసుకుని బతుకుతాం అని మనసులో ఆశపడ్డాడు. కాని ఫ్లాట్లోకి అడుగుపెట్టగానే అతడికి ఊహించని దృశ్యం ఎదురైంది. మోహినా తన బట్టలు, నగలు అన్నీ 2 పెద్ద సూట్ కేసుల్లో సర్దుకుంటోంది. మోహినా, ఏం చేస్తున్నావు? మనం ఇల్లు మారుతున్నామా అని కంగారుగా అడిగాడు వంశీ. మోహినా సూట్ కేస్ జిప్ వేసి నిటారుగా నిలబడి వెటకారంగా నవ్వింది. మనం కాదు వంశీ, నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. నీ ఉద్యోగం ఊడిపోయిందని మీ కొలీగ్ నాకెప్పుడో చెప్పాడు. నెలకు లక్షలు ఖర్చు పెట్టే మోహినా నీలాంటి అన్ఎంప్లాయిడ్ లూజర్తో ఉంటుందని ఎలా అనుకున్నావు అని సూటిగా గుండెల్లో పొడిచినట్లు అడిగింది. వంశీ షాక్ అయ్యాడు. మోహినా, నీకోసం నా కన్న కొడుకుని, కట్టుకున్న భార్యను, కన్నవారిని వదిలేశాను. నన్ను మోసం చెయ్యకు, నాకంటూ ఎవ్వరూ లేరు అని ఆమె కాళ్లమీద పడబోయాడు. కాని ఆమె అసహ్యంగా అతడిని కాలితో వెనక్కి నెట్టింది. నీ భార్యను వదిలేయమని నేను చెప్పలేదు వంశీ, నీ అహంకారం, నీ కక్కుర్తి వదిలేయించాయి.
కట్టుకున్నదాన్ని కనికరం లేకుండా గెంటేసిన వాడివి రేపు నన్ను గింటెయ్యవని గ్యారంటీ ఏంటి? నాకిప్పుడు ఇంకో కోటీశ్వరుడు దొరికాడు. గుడ్ బై లూజర్ అంటూ తన సూట్ కేసు తీసుకుని తలుపు వేసుకుని వెళ్ళిపోయింది. ఖాళీగా ఉన్న ఆ ఫ్లాట్లో వంశీ ఒంటరిగా అనాథలా మిగిలిపోయాడు. ఒకప్పుడు సావిత్రి మీద ఏ తలుపునైతే దయలేకుండా వేసేశాడో ఈరోజు అదే తలుపు అతడి జీవితాన్ని శాశ్వత అంధకారంలోకి నెట్టేస్తూ వీయబడింది. ఇటు వంశీ జీవితం చీకటిలోకి జారుకుంటే అటు సావిత్రి జీవితం ఒక ఉజ్వలమైన ఉదయంలా వెలుగొందుతోంది. సావిత్రి హోమ్జీ ఫుడ్స్ క్లౌడ్ కిచెన్ ఇప్పుడు నగరంలోని అతిపెద్ద క్యాటరింగ్ బ్రాండ్గా ఎదిగింది. ఐటీ కంపెనీల ఈవెంట్లకు, పెద్ద పెద్ద వివాహాలకు సావిత్రి వంటలే ప్రధాన ఆకర్షణగా మారాయి. ఆమె కింద ఇప్పుడు 50 మంది పల్లెటూరి మహిళలు పనిచేస్తున్నారు. సావిత్రి సాధించిన ఈ అద్భుతమైన ప్రయాణాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మరియు మహిళా సాధికారత సంస్థ ఆమెకు నగరంలోని అతిపెద్ద ఆడిటోరియంలో బెస్ట్ ఉమెన్ ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రదానం చేయడానికి నిర్ణయించాయి. ఆ రోజు ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. ప్రముఖ వ్యాపారవేత్తలు, మంత్రులు, మీడియా ప్రతినిధులు అంతా అక్కడే ఉన్నారు. సావిత్రి తనదైన పల్లెటూరి శైలిలో ముదురు ఆకుపచ్చ రంగు పట్టుచీర కట్టుకుని నుదుట పెద్ద సింధూరంతో వేదికెక్కింది. మామగారు వెంకట్రావు, అత్తగారు శాంతమ్మ, కొడుకు అఖిల్ ముందు వరసలో కూర్చుని గర్వంగా చప్పట్లు కొడుతున్నారు. అవార్డు అందుకున్న తర్వాత సావిత్రి మైక్ అందుకుంది. ఆడిటోరియం అంతా నిశ్శబ్దం. నమస్కారమండి. నేను పెద్దగా చదువుకోలేదు. నాకు ఇంగ్లీష్ రాదు. కాని నాకు నా ఆత్మాభిమానం తెలుసు. ఒకప్పుడు నన్నొకరు, నువ్వు పల్లెటూరి దానివి, నీ వంటలు ఎవరికి కావాలి, నువ్వు నా జీవితానికి అడ్డంకి అని రోడ్డున పడేశారు అని ఆమె గొంతు కొద్దిగా వణికింది. కాని వెంటనే దృఢంగా మారింది. ఆ రోజు నేను ఏడ్చాను, కుమిలిపోయాను. కాని ఆ కన్నీళ్ళే నాలో కసిని పెంచాయి. చీకటిని చూసి భయపడే బదులు మనమే ఒక దీపంలా మారాలి అని మా మామగారు చెప్పారు. ఈరోజు ఈ అవార్డు నాది కాదు, నన్ను రోడ్డున పడేసిన అవమానానిది. ఆ అవమానమే లేకపోతే ఈ సావిత్రి ఈ స్థాయికి వచ్చేది కాదు. ప్రతి ఆడపిల్ల తన కాళ్లపై తను నిలబడిన నాడే నిజమైన స్వాతంత్ర్యం. సావిత్రి ప్రసంగానికి ఆడిటోరియం దద్దరిల్లేలా స్టాండింగ్ ఒవేషన్ లభించింది. అఖిల్ పరుగెత్తుకెళ్లి తల్లిని గర్వంగా హత్తుకున్నాడు. టీవీ ఛానల్స్ అన్నీ ఈ కార్యక్రమాన్ని లైవ్లో ప్రసారం చేస్తున్నాయి. సావిత్రి అవార్డు తీసుకుంటున్న ఆ కార్యక్రమం నగరంలోని రోడ్ల పక్కన ఉన్న టీవీ షోరూంల అద్దాల వెనుక ప్రసారమవుతోంది. ఆ అద్దాల ముందు చిరిగిన బట్టలతో, పెరిగిన గడ్డంతో, జుట్టు రేగిపోయి ఉన్న ఒక బిచ్చగాడిలాంటి వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడే వంశీ. ఉద్యోగం పోవడం, మోహిన వదిలేయడం, బ్యాంక్ అప్పులవాళ్లు ఫ్లాట్ జప్తు చేయడంతో వంశీ పూర్తిగా రోడ్డున పడ్డాడు. స్నేహితులెవ్వరూ అతడిని కనీసం పట్టించుకోలేదు. గత 2 రోజులుగా అతడి కడుపులో కనీసం మంచినీళ్లు కూడా పడలేదు. ఆకలితో పేగులు నకనకలాడుతున్నాయి. టీవీ స్క్రీన్పై పట్టుచీరలో మహాలక్ష్మిలా మెరిసిపోతున్న సావిత్రిని చూడగాని వంశీ కళ్లనుంచి కన్నీళ్లు వర్షంలా కురిశాయి. తన తండ్రి దీవించినట్లు ఆమె ఆ ఇంటికి కాదు, ఈ సమాజానికి లక్ష్మీదేవిలా ఎదిగింది. తనను తాను అసహ్యించుకున్నాడు వంశీ. సావిత్రి, నన్ను క్షమించు. నా కర్మ నన్ను వెంటాడింది. నా పతనానికి నేనే కారణం. నా చేతులారా కల్పవృక్షంలాంటి భార్యను నరుక్కున్నాను అని రద్దీగా ఉన్న ఆ రోడ్డు మీద కూలపడి 2 చేతులతో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. కాని ఆ నగరపు రణగొణ ధ్వనుల్లో అతడి పశ్చాత్తాపపు రోదన ఎవ్వరికీ వినిపించలేదు. ఆకలితో విలవిలలాడుతున్న అతడి శరీరం విశ్రాంతి కోసం ఆశపడుతోంది. నెమ్మదిగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాడు. సాయంత్రం చీకటి పడుతోంది. నగర శివార్లలోని ఒక పెద్ద ఫుడ్ కోర్టు వద్ద భారీ జనసందోహం ఉంది. కారుల్లో, బైక్లపై వచ్చిన వాళ్లంతా ఒక పార్సెల్ కౌంటర్ వద్ద క్యూ కడుతున్నారు. అక్కడి నుంచి వస్తున్న నాటుకోడి పులుసు, బిర్యానీ సువాసన గాలిలో మంత్రంలా వ్యాపిస్తోంది. ఆకలితో సోలిపోతున్న వంశీ కాళ్లు ఆ సువాసనకు యాంత్రికంగా అటువైపు నడిచాయి. ఆ వాసన అతడికి ఎంతో పరిచయమైనది. పెళ్లైన కొత్తలో తను అమితంగా ఇష్టపడి తిన్న సావిత్రి చేతి వంట వాసన అది. నెమ్మదిగా కౌంటర్ వైపు వెళ్లాడు. ఆ భవనంపైన ఒక పెద్ద బోర్డు వెలుగుతోంది. సావిత్రి హోమ్డ్ ఫుడ్స్, మాతృమూర్తి ప్రేమకు ప్రతిరూపం అని దానిపై రాసి ఉంది. వంశీ గుండె ఆగిపోయినంత పనైంది. ఇది సావిత్రి పెట్టిన కంపెనీనా? ఇంత పెద్ద స్థాయికి ఎదిగిందా అని అవాక్కయ్యాడు.
అంతలో కౌంటర్ వద్ద ఉన్న మేనేజర్ సీట్లో ఒక కుర్రాడు కూర్చుని ల్యాప్టాప్లో కస్టమర్ల ఆర్డర్లు చూసుకుంటూ సిబ్బందికి సూచనలిస్తున్నాడు. అతణ్ణి చూడగానే వంశీ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆ కుర్రాడు మరెవరో కాదు, తను ఏ రోజైతే కాలర్ పట్టుకుని గెంటేశాడో ఆ కన్న కొడుకు అఖిల్. 16 ఏళ్ల అఖిల్ ఇప్పుడు తన తల్లికి అండగా నిలబడి ఒక మేనేజర్ బాధ్యతలు తీసుకుంటున్నాడు. వంశీకి ఆ క్షణంలో తన తప్పుల పర్వతం కళ్ల ముందు కదిలింది. బిచ్చగాడిలా ఉన్న తను వెళ్లి ఆ కొడుకు ముందు ఎలా నిలబడగలడు? కనీసం నాన్నా అని పిలిచే అర్హత కూడా తనకు లేదు. కాని ఆకలి దహించివేస్తోంది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అదే సమయంలో అక్కడికి ఒక ఖరీదైన కారు వచ్చి ఆగింది. కారు డోర్ తీసుకుని సావిత్రి కిందకు దిగింది. పనివాళ్లు పరుగున వచ్చి ఆమెకు దారి ఇచ్చారు. అఖిల్ చిరునవ్వుతో ఎదురెళ్లి, అమ్మా, ఈరోజు సేల్స్ రికార్డ్ బ్రేక్ అయ్యాయి అని చెప్పాడు. సావిత్రి సంతోషంగా కొడుకు తల నిమురుతూ కౌంటర్ వైపు నడిచింది. సరిగ్గా అప్పుడే కళ్ళు తిరిగి ఆకలితో ఉన్న వంశీ ఆ కౌంటర్ ముందున్న మార్బుల్ ఫ్లోర్పై ధడేల్మని కుప్పకూలిపోయాడు. చుట్టూ ఉన్న జనం అరెరే, ఎవరో పడిపోయారు అంటూ గుమికూడారు. సావిత్రి, అఖిల్ కంగారుగా అక్కడికి చేరుకున్నారు. నేలపై చిరిగిన బట్టలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని చూసి సావిత్రి ఒక్క క్షణం ఆగిపోయింది. ఆ జుట్టు, ఆ ముఖ కవళికలు ఆమె హృదయంలో ఒక పెద్ద సునామీని సృష్టించాయి. అది తన భర్త వంశీ. అఖిల్ ముందుకు వచ్చి ఆ వ్యక్తి ముఖం వైపు జాగ్రత్తగా చూశాడు. మరుక్షణమే అతడి ముఖంలో రంగులు మారాయి. అమ్మా, వీడు నాన్న కదమ్మా అని అఖిల్ ఆక్రోశంతో, తీవ్రమైన కోపంతో గర్జించాడు. వీడి వల్లనే కదా మన జీవితాలు నాశనమయ్యాయి. మనల్ని రోడ్డున పడేసిన వీడికి ఇప్పుడు సరైన శాస్తి జరిగింది. పదా అమ్మా, వీడిని ఇలాగే చావనివ్వు, మనకేం సంబంధం లేదు అని తల్లి చెయ్యి పట్టుకుని వెనక్కి లాగడానికి ప్రయత్నించాడు. చుట్టూ ఉన్న సిబ్బంది, కస్టమర్లు కూడా ఆశ్చర్యంగా చూడసాగారు. సావిత్రి ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. గతంలో తన భుజం పట్టుకుని కారిడార్లోకి తోసేసిన వంశీ క్రూరమైన నవ్వు, నువ్వు నా లైఫ్కి పెద్ద అడ్డంకివి అన్న మాటలు ఆమె మదిలో మెదిలాయి. ప్రతీకారం తీర్చుకోవడానికి, అతడిని అక్కడే వదిలేసి వెళ్లడానికి ఆమెకు అన్ని హక్కులు ఉన్నాయి. కాని సావిత్రి పల్లెటూరి సంస్కృతిలో పెరిగిన ఆత్మాభిమానమున్న ఇల్లాలు. ఆమె అఖిల్ వైపు చూసి శాంతంగా, దృఢంగా అంది, కాదు నాన్న అఖిల్, ఒకరి కష్టాన్ని చూసి నవ్వడం, కళ్ల ముందు ఆకలితో చచ్చే శత్రువునైనా పట్టించుకోకపోవడం మన ధర్మం కాదు. అతడు నీకు తండ్రిగా ఓడిపోయుండొచ్చు, కాని నా ముందర పడి ఉన్నది ఒక అనాథ మనిషి. ఒక మనిషిగా అతణ్ణి కాపాడటం నా బాధ్యత అంది. సావిత్రి వెంటనే తన సిబ్బందిని పిలిచి, అతణ్ణి లోపల ఉన్న నా ప్రైవేట్ గదిలోకి తీసుకెళ్ళండి, డాక్టర్కి ఫోన్ చెయ్యండి, నీళ్లు తేండి అని ఆదేశించింది. అఖిల్ తల్లి మంచితనాన్ని చూసి ఏమీ అనలేక తలదించుకుని ఉండిపోయాడు. పగ సాధించాల్సిన చోట దయ చూపించే సావిత్రి హృదయ వైశాల్యానికి ఆ క్షణంలో ఆమె వద్ద పనిచేసే ఉద్యోగులంతా మూగపోయారు. గదిలోని దివాన్ మంచంపై వంశీ స్పృహ తప్పి పడి ఉన్నాడు. డాక్టర్ వచ్చి సెలైన్ బాటిల్ ఎక్కించి, అధిక మానసిక ఒత్తిడి, గత 2 రోజులుగా తిండి లేకపోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి, తీవ్రమైన నీరసంలో ఉన్నాడు, గంటలో స్పృహ వస్తుంది అని చెప్పి వెళ్లిపోయాడు. సావిత్రి స్వయంగా వంటగదిలోకి వెళ్లి కొద్దిగా వేడివేడి మజ్జిగ, తేలికగా ఉండే పెసరగంజి తయారుచేసి తీసుకొచ్చింది. గదిలో కొడుకు అఖిల్ కోపంగా గోడకు ఆనుకుని నిలబడి ఉన్నాడు. కొద్దిసేపటికి వంశీ కనురెప్పలు మెల్లగా కదిలాయి. సెలైన్ బాటిల్, శుభ్రమైన గది, ఘుమఘుమలాడే పల్లెటూరి గంజి సువాసన. అతడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతడి దృష్టి గది మూలన నిలబడి ఉన్న సావిత్రిపై పడింది. తన ముందర నిలబడి ఉన్నది దేవతలాంటి సావిత్రి అని గ్రహించిన మరుక్షణమే వంశీ కళ్లనుంచి కన్నీళ్లు ధారగా కారడం మొదలయ్యాయి. అతడు మంచం మీద నుంచి లేవడానికి ప్రయత్నించాడు, కాని నీరసంతో లేవలేకపోయాడు. సావిత్రి అని వణుకుతున్న గొంతుతో పిలిచాడు. సావిత్రి ఏమీ మాట్లాడకుండా పెసరగంజి గ్లాసు అతడి ముందర ఉన్న టీపాయిపై ఉంచింది. వంశీ దండం పెడుతూ ఏడ్చాడు. సావిత్రి, నన్ను క్షమించు, నేను మనిషిని కాదు, రాక్షసుణ్ణి. నీ పవిత్రమైన ప్రేమను, నీ చేతి వంటను కాలదన్ని మోహినా అనే మాయా ప్రపంచంలో పడిపోయాను. నా కర్మ నన్ను ఈరోజు ఈ స్థితికి తెచ్చింది. ఉద్యోగం పోయింది, మోహినా నన్ను సర్వస్వం దోచుకుని రోడ్డున పడేసింది. ఈరోజు ఆకలితో చనిపోయే స్థితిలో ఉన్న నన్ను నీ గుమ్మం ముందే కూలపడేలా చేసింది ఆ దేవుడు. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు సావిత్రి అని బిక్కరగా ఏడ్చాడు.
అక్కడ నిలబడిన అఖిల్ కోపంతో ఊగిపోతూ, నోరు మూయ్, ఇప్పుడు కన్నీళ్లు కారుస్తున్నావా? ఆ రోజు నా అమ్మను నన్ను కారిడార్లోకి తోసేసి మోహినాతో నవ్వినప్పుడు నీకు ఈ జ్ఞానం ఏమైంది? నీ క్షమాపణలు మాకక్కర్లేదు, తిని ఇక్కడ్నించి వెళ్ళిపో అని గర్జించాడు. వంశీ తలదించుకుని కొడుకు మాటలకు ప్రతిగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. అతడి పశ్చాత్తాపం అతడిని నిలువునా దహించివేస్తోంది. సావిత్రి వంశీవైపు చూసి ప్రశాంతమైన స్వరంతో అంది, వంశీగారు, మీకు నా మీద కోపముండొచ్చు, నా పల్లెటూరి పద్ధతుల మీద అసహ్యముండొచ్చు, కాని నేను మిమ్మల్ని ద్వేషించడం లేదు. ఎందుకంటే ద్వేషం మన మనసునే పాడు చేస్తుంది. మీరు నా భర్తగా ఓడిపోయారు, కాని నా ఆత్మాభిమానాన్ని నాకు గుర్తు చేశారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ రోజు మీరిచ్చిన అవమానమే కారణం. ఆ మాటలు వంశీ గుండెల్లో వేల ఈటెల్లా గుచ్చుకున్నాయి. ఒక భార్య తన భర్తను తిడితే వచ్చే బాధ కంటే ఇలా ప్రశాంతంగా అంటీముట్టనట్లు మాట్లాడితే వచ్చే బాధ ఎంత ఘోరంగా ఉంటుందో అతడికి అర్థమైంది. సావిత్రి అఖిల్తో, అఖిల్, మీ నాన్నను కార్లో మన ఊరికి తీసుకెళ్లాం. అత్తయ్యగారు, మావయ్యగారు మీ నాన్న కోసం ఎన్నాళ్ళో ఏడ్చారు. వాళ్లకు కొడుకుని అప్పగించడం నా బాధ్యత అంది. అఖిల్ మొదట అభ్యంతరం చెప్పినా తల్లి మాట దాటలేక ఒప్పుకున్నాడు. సావిత్రి, అఖిల్, వంశీ కలిసి నగరంలో నుంచి పల్లెటూరి వైపు ప్రయాణమయ్యారు. కారు వెనుక సీట్లో కూర్చున్న వంశీ కిటికీ గుండా బయటకు చూస్తూ ఆలోచనల్లో పడ్డాడు. తను నగరంలో సంపాదించింది శూన్యం, పోగొట్టుకున్నది కొండంత నిధి. కారు రామకృష్ణాపురం గ్రామంలోకి అడుగుపెట్టింది. పచ్చని వరిచేలు, కొబ్బరి తోటలు. తను ఏ ఊరినైతే వదిలి వెళ్లాడో ఆ ఊరు అలాగే ఉంది. కాని అతడి జీవితమే తలకిందులైంది. పెంకుటింటి ముందర కారు ఆగింది. అత్త శాంతమ్మగారు, మామ వెంకటరావుగారు బయటకొచ్చారు. కారులోంచి దిగిన దిక్కులేని కొడుకు వంశీని చూసి వాళ్లు దిగ్భ్రాంతి చెందారు. కారు దిగిన వంశీ తండ్రి వెంకటరావుగారి కాళ్లపై పడి బిగ్గరగా ఏడ్చాడు. నాన్నా, నన్ను క్షమించండి నాన్నా, మీ మాట వినక నా సంసారాన్ని, నా భార్యను తృణీకరించి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను నాన్నా అని కాళ్లు పట్టుకుని విలపించాడు. వెంకటరావుగారు కోపంతో తన కర్రను పైకి లేపారు. ఒరి నరరూప రాక్షసుడా, ఏ ముఖం పెట్టుకుని వచ్చావ్రా ఇక్కడికి? నెలకు లక్షలు సంపాదిస్తున్నానని విర్రవీగి నా కోడలిని రోడ్డున పడేసినప్పుడు నీకీ తండ్రి గుర్తురాలేదా? నీలాంటి కపటమైన కొడుకు నాకు లేడు. నా ఇంట అడుగుపెట్టే హక్కు నీకు లేదు, పో అని కర్రతో వెనక్కి నెట్టారు. తల్లి శాంతమ్మగారు కూడా కన్నీళ్లు పెట్టుకుని, వంశీ, నువ్వు చేసిన పాపానికి ఆ దేవుడే నిన్ను ఈ స్థితికి తెచ్చాడురా. నిన్ను కన్నందుకు మా తలలు వంగిపోయాయి. నీకంటే ఈ సావిత్రి మాకు కొడుకు, కూతురు అంతా. నువ్వు వెళ్ళిపోరా అంది బాధగా. వంశీ చేతులు జోడించి, నాన్నా, అమ్మా, నేను మీ ఆస్తి కోసం, డబ్బు కోసం రాలేదు. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుందామని వచ్చాను. నన్ను మీ ఇంట్లో పనివాడిలా ఉండనివ్వండి. నా భార్యకు, నా కొడుక్కి, మీకు సేవ చేసుకుంటూ నా జీవితాంతం పాప పరిహారం చేసుకుంటాను అని మోకాళ్లపై కూర్చుని అభ్యర్థించాడు. ఆ దృశ్యాన్ని చూసి ఊరి జనం కూడా గుమికూడారు. ఒకప్పుడు నగరంలో మేనేజర్గా కార్లలో తిరిగిన వంశీ ఈరోజు తన భార్య కన్నవారి ముందర నడిరోడ్డుపై మోకాళ్లపై నిలబడి ఏడవడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. సావిత్రి మెల్లగా ముందుకు వచ్చి, మావయ్యగారు, అతన్ని లోపలికి రానివ్వండి. చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడటమే అతిపెద్ద శిక్ష. ఆ శిక్షను అతడనుభవిస్తున్నాడు అంది. సావిత్రి పరోపకార గుణానికి వెంకట్రావుగారు కళ్ళు తుడుచుకుని వంశీని లోపలికి రానిచ్చారు. రోజులు గడిచాయి. వంశీకి తన తప్పు పూర్తిగా అర్థమైంది. అతడు ఎలాంటి అహంకారం లేకుండా సావిత్రి నడుపుతున్న సావిత్రి హోమ్ ఫుడ్స్ కంపెనీలోని పల్లెటూరి తయారీ యూనిట్లో ఒక సాధారణ మేనేజర్, అసిస్టెంట్గా పనిచేయడం ప్రారంభించాడు. ఒకప్పుడు ఆఫీస్లో సూట్ వేసుకుని ఆర్డర్లు వేసిన వంశీ ఇప్పుడు సావిత్రి పర్యవేక్షణలో పిండి వంటల బాక్సులను ప్యాక్ చేయడం, లోడింగ్ చూసుకోవడం, లెక్కలు రాయడం ఎంతో వినయంగా చేస్తున్నాడు. అతడిలోని అహంకారం పూర్తిగా నశించి ఒక నిరాడంబరమైన మనిషిగా మారాడు. ఒకరోజు సాయంత్రం తోటలోని పెంకుటింటి వెనుక వర్షం పడుతోంది. సావిత్రి వంటగదిలో వేడివేడి టీ కాచి గ్లాసు పట్టుకుని బయటకు వచ్చింది. వర్షపు చినుకులను చూస్తూ నిలబడిన వంశీ దగ్గరకు వచ్చి ఆ టీ గ్లాసును అందించింది. వంశీ టీ గ్లాస్ అందుకుంటూ సావిత్రి కళ్లల్లోకి ఆరాధనగా చూశాడు. కాని ఆ చూపుల్లో ఇదివరకటి కామం లేదా అహంకారం లేవు. ఒక స్వచ్ఛమైన భక్తి, గౌరవం మాత్రమే ఉన్నాయి. సావిత్రి
అన్నాడు వంశీ సన్నని గొంతుతో. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు నిన్ను తక్కువగా అంచనా వేయడం. నువ్వు కేవలం ఇల్లాలువి కాదు, ఈ కుటుంబానికి వెలుగునిచ్చిన దేవతవి. నన్ను పూర్తి భర్తగా ఏనాడూ క్షమించకపోయినా పర్లేదు, కాని నీ నీడలో నన్ను ఉండనివ్వు అన్నాడు. సావిత్రి లేత చిరునవ్వు నవ్వింది. వంశీగారు, గతం గతః. మనుష్యులు తప్పులు చేయడం సహజం, కాని ఆ తప్పును తెలుసుకుని మారడమే నిజమైన జీవితం. నాకు మీమీద కోపం లేదు. మన కొడుకు అఖిల్ భవిష్యత్తు, మన అత్తమామల సంతోషమే నాకు ముఖ్యం. మనమందరం కలిసి ఈ ఇల్లుని, మన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాం అంది ప్రశాంతంగా. వర్షపు చినుకులు పెంకుటింటిపై పడుతుంటే సావిత్రి ముఖంలో ఆత్మవిశ్వాసం, విజయం తోడుగా నిండిన అమాయకపు నవ్వు మెరిసింది. ఒక పల్లెటూరి గృహిణిగా ప్రారంభమై భర్త అవమానంతో కుమిలిపోకుండా తన ఆత్మాభిమానాన్ని ఆయుధంగా మార్చుకుని కోట్లు సంపాదించే వ్యాపారవేత్తగా ఎదిగి చివరకు తనకు అన్యాయం చేసిన భర్తకి జీవితాన్ని ప్రసాదించిన సావిత్రి కథ పల్లెటూరి వెలుగుగా ప్రతి మహిళకు ఒక మార్గదర్శిగా నిలిచింది. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి.